బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికా ఇజ్రాయెల్ పైన ఇరాన్ విరుచుకు పడుతుంది. దుబాయ్లోని అమెజాన్ డేటా సెంటర్ పైన ఇరాన్ దాడులను చేసింది. ఇటు అమెజాన్ డేటా సెంటర్లో ప్రస్తుతానికి అగ్ని కీలకాలు అక్కడ రాచుకున్నాయి. ఇటు దాడి జరిగినట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా ధృవీకరించింది. ఆదివారం ఇటు డేటా సెంటర్పై ఇరాన్ దాడి చేసింది. తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేశాము, మరమ్మతులకు మరింత టైం పట్టే ఛాన్స్ ఉంది అంటూ మొత్తానికైతే ఇటు దాడి కారణంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ క్లౌడ్ సర్వీసెస్ అని చెప్పుకోవచ్చు. అలాంటి అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించిన ఒక డేటా సెంటర్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ మిసైల్స్ని సంధించింది. దానికి సంబంధించి అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా ఒక అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లోనే ఒక మెసేజ్ని అయితే పెట్టారు. ఒకసారి మనం చూస్తే కనుక ఆ మెసేజ్లో చాలా డీటెయిల్డ్గా రాసి ఉంది. ప్రస్తుతానికి ఏపీఐ కాల్స్ ఆపరేషనల్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రస్తుతానికి మల్టిపుల్ సర్వీసెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన క్లౌడ్ సర్వీసెస్ అన్ని కూడా ప్రస్తుతానికి డిస్రప్టెడ్, రెడ్ కలర్లో మనకు కనిపిస్తుంది డిస్రప్టెడ్ అని. వీఆర్ అవేర్ దట్ సమ్ కస్టమర్స్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎర్రర్స్ వైల్ కాలింగ్ ఏపీఐస్. సో మొత్తం మీద ఎలాంటి వెబ్సైట్లో ఇటు అమెజాన్కి సంబంధించిన వెబ్సైట్లో కానీ ఇటు క్లౌడ్ సర్వీసెస్ యూజ్ చేస్తున్న వెబ్సైట్స్ కానీ ఏపీఎస్ కానీ ఆ ఏపీఎస్ సాధారణంగా ఇటు క్లౌడ్ సెంటర్ నుంచి ఏపీఎస్ వాటి కమాండ్స్ తీసుకొనే మొత్తానికైతే ఎగ్జిక్యూట్ చేస్తుంటాయి. అలాంటి డేటా సెంటర్ని ప్రస్తుతానికి ఇటు ఇరాన్ టార్గెట్ చేసింది. ఇటు దాడి కారణంగా ఇటు అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించిన సైట్ క్రాష్ అయిందంటూ ఇటు అమెజానే ఆఫీషియల్గా తన సైట్లోనే ఇటు డిస్రప్టెడ్ సర్వీసెస్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. మరోపక్కన ఇటు గల్ఫ్ దేశాలను కూడా టార్గెట్ చేస్తూ ఇటు కువైట్ పైన ఇరాన్ 97 మిసైల్స్ 97 మిసైల్స్ అలాగే 283 డ్రోన్స్ని ప్రయోగించింది. ఇటు కువైట్లో ఒకరు మృతి చెందారు, 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటు ఇరాన్కు చెందిన 45 మిసైల్స్ అలాగే 9 డ్రోన్స్ ఇటు బెహ్రెయిన్ పైన కూడా అటాక్ చేసినట్టు తెలుస్తుంది. ఖతర్ పైన 66 క్షిపణులు ప్రయోగించింది ఇరాన్. ఇటు పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపైన ఇరాన్ దాడి చేస్తుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ అలాగే నెక్స్ట్ ఒరాకిల్కి సంబంధించిన డేటా సెంటర్స్ కూడా అక్కడే ఉన్నాయి. మరి వాటిని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందా? మొత్తం మీద ఇటు 390 మిసైల్స్, 390 మిసైల్స్, 830 డ్రోన్లు, 830 డ్రోన్స్తోని ప్రస్తుతానికి ఇరాన్ దాడులు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన 541 డ్రోన్లు, 165 మిసైల్స్తోని ప్రయోగం చేసింది. ఇటు ఇరాన్ 506 డ్రోన్లు, 152 క్షిపణులని మొత్తానికైతే ఇటు యుఏఈ సమర్థవంతంగా ఎదుర్కొంది. కానీ మిగతా వాటిని అది న్యూట్రలైజ్ చేయలేకపోయింది, ఇంటర్సెప్ట్ చేయలేకపోయింది. ఇరాన్కు మద్దతుగా ప్రస్తుతానికి ఇటు వార్లోకి లెబనాన్ దిగింది. ఇజ్రాయెల్లో దాడులు చేస్తుంది లెబనాన్. ప్రస్తుతానికి లెబనాన్లో 50 గ్రామాలు ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్ ఇమీడియట్గా ఖాళీ చేయండి అంటూ ఇటు లెబనాన్కి వార్నింగ్ ఇస్తుంది ఇజ్రాయెల్. ప్రతీకారంగా ఇటు హెజ్బొల్లా స్థావరాలపైన ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. సో మొత్తం మీద గల్ఫ్ దేశాలన్నిటిపైన కూడా ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధంలోకి గల్ఫ్ దేశాలన్నీ కూడా దిగిపోయాయి, ఇన్వాల్వ్ అయ్యాయి. ఒక్కసారి మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న మనం చూస్తే ఇటు బుర్జ్ అల్ అరబ్, దుబాయ్లోని బుర్జ్ అల్ అరబ్ని కూడా నిన్న ఇరాన్ మిసైల్స్ అటాక్ చేశాయి. బుర్జ్ అల్ అరబ్ మంటల్లో నిన్న ఉండిపోయింది. అలాగే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనం కింద రైట్ సైడ్లో కింద ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన విజువల్స్. సెకండ్ బాక్స్లో కూడా మనం చూస్తున్నాం కింద దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన విజువల్స్. ఆల్రెడీ ఫ్లైట్ సర్వీసెస్ అన్నీ గ్రౌండ్ అయినా కూడా ప్రస్తుతానికి చాలామంది ప్రయాణికులు, కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఈ గల్ఫ్ దేశాలలో 110 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఆ 110 ఎయిర్పోర్ట్లలో ప్రస్తుతానికి 15,000 ఫ్లైట్లని క్యాన్సిల్ చేశారు గడిచిన 48 గంటల్లో. 48 గంటల్లో 15,000 ఫ్లైట్లు అంటే ఆలోచించవచ్చు. లక్షలాది మంది ప్రజలు ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లోనే స్టక్ అయి ఉన్నారు. ఇటు ఇండియాకి సంబంధించిన ప్రయాణికులు ఉన్నారు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు కూడా అక్కడే స్టక్ అయి ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఇరాన్ అమెరికాకి సంబంధించిన AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్, అమెజాన్కి సంబంధించిన డేటా సెంటర్స్ని టార్గెట్ చేస్తూ అటాక్ చేసింది. రైట్, మనం రైట్ సైడ్ బాక్స్లో ఒక్కసారి అసలు అమెజాన్ డేటా సెంటర్ ప్రస్తుతానికి దాని సిచ్యువేషన్ ఏంటి? ఎర్లీ మార్నింగ్
ఉదయం 4:30 సమయం, దుబాయ్కి సంబంధించిన 4:30 సమయానికి ఈ అటాక్ జరిగింది. ఒక్కసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించిన ఆ డేటా సెంటర్, మరికొన్ని డేటా సెంటర్స్ అక్కడే ఉన్నాయి దుబాయ్లోనే. ఒక్కసారి ఆ డేటా సెంటర్కి సంబంధించిన వాల్యుయేషన్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు అమెరికా, ఇటు అమెరికాకి సంబంధించిన కంపెనీ అమెజాన్ డేటా సెంటర్స్ని దుబాయ్లో పెట్టుకోవడానికి ఒక అగ్రిమెంట్ చేసింది. దాని వాల్యుయేషన్ వచ్చేసి $5.47 బిలియన్. $5.47 బిలియన్ అంటే మొత్తానికైతే ఒక 50,000 కోట్లని ఇన్వెస్ట్మెంట్ చేసింది అమెజాన్ దుబాయ్లో ఈ డేటా సెంటర్స్ పైన. 50,000 కోట్లకు సంబంధించిన ఈ డేటా సెంటర్ 15 సంవత్సరాల పాటు ఈ డేటా సెంటర్స్ని కట్టబోతున్నారు. దాంట్లో మొదటగా ఉన్న ఈ జోన్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ మిసైల్స్ని సంధించింది. మొత్తానికైతే 50,000 కోట్ల నష్టం అమెజాన్కి అని చెప్పొచ్చు. అమెరికాకు సంబంధించిన ఈ కంపెనీస్నే ప్రస్తుతానికి ఇటు ఇరాన్ టార్గెట్ చేస్తుంది, ఆ మిసైల్స్ని లాంచ్ చేసింది. 50,000 కోట్లు. అసలు దుబాయ్నే ఇరాన్ ఎందుకు టార్గెట్ చేస్తుంది ఇంతగా? దుబాయ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, అక్కడ ఉన్న బుర్జ్ అల్ అరబ్ అనే ఒక కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు, అలాగే చాలామంది బిలియనర్స్ ఉంటున్న జుమైరా పామ్ రిసార్ట్స్ కావచ్చు, ఆ విల్లాస్లో ఉంటున్న వ్యక్తులని, ఆ విల్లాస్ని కూడా ఎందుకు టార్గెట్ చేస్తుంది? ప్రపంచం మొత్తానికి దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చాలా క్లియర్గా మాది సేఫెస్ట్ కంట్రీ, మా దగ్గర మీరు ఇన్వెస్ట్ చేయండి, మా దగ్గర సిటిజన్షిప్ తీసుకోండి, ఇంతకంటే సేఫెస్ట్ ప్లేస్ ప్రపంచంలో ఎక్కడా లేదు అంటూ దుబాయ్ ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది ఇన్ని సంవత్సరాలు. అలాంటి దుబాయ్లో ఇప్పుడు సేఫ్టీ లేదు అని శనివారం అర్థమైపోయింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అటాక్ చేసిన తర్వాత అర్థమైపోయింది దుబాయ్లో సేఫ్టీ లేదు అని. సో ఒక రకంగా గల్ఫ్ దేశాలని ప్రెషరైజ్ చేసి ఇబ్బంది పెట్టి అమెరికా మెడలు వంచాలి, గల్ఫ్ దేశాలని అడ్డం పెట్టుకొని అమెరికా మెడలు వంచాలన్న ఉద్దేశంతోనే ఇటు ఇరాన్ ఇలాంటి ఒక అటాక్కి పాల్పోసుకుంది, అటాక్కి పూనుకుంది. సో ఓవరాల్గా ఒక్కసారి చూస్తే కనుక ఇటు మిగతా దుబాయ్కి సంబంధించిన, ఇటు గల్ఫ్ దేశాలకు సంబంధించిన మిగతా దేశాల గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. వాటిపైన కూడా ఇరాన్ విరుచుకుపడుతుంది. ఒక్కసారి అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. మొదటగా ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన, అంటే దుబాయ్ అలాగే అబుదాబి ఇలాంటి సిటీస్, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన మొత్తంగా 506 డ్రోన్స్, 152 మిసైల్స్ని ప్రస్తుతానికి ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన ఇరాన్ వదిలింది. వాటిని మ్యాక్సిమం ఇంటర్సెప్ట్ చేసింది, కానీ కొన్ని మాత్రం డైరెక్ట్గా వెళ్ళి హిట్ చేశాయి. ఇరాన్ వాడుతున్న మిసైల్స్లో కొన్ని హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి, అంటే మ్యాచ్ 3 నుంచి మ్యాచ్ 5 స్పీడ్, అంటే సౌండ్ కంటే ఫాస్ట్గా ట్రావెల్ చేసే మిసైల్స్ అని చెప్పొచ్చు. ధ్వని కంటే ఫాస్ట్గా ట్రావెల్ చేసే మిసైల్స్, అలాంటి మిసైల్స్ని ప్రస్తుతానికి ఇరాన్ వాడుతుంది. మరోపక్కన ఇటు బెహ్రెయిన్ పైన ఒకసారి మనం చూస్తే ఒక వ్యక్తి మరణించారు, అలాగే కొంతమంది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డ్యామేజ్ చేశారు. ఓవరాల్గా 95 ఏరియల్ అటాక్స్ ఇంటర్సెప్ట్ చేసింది. కానీ ఇంకా కొన్ని మిసైల్స్ మాత్రం ఇటు బెహ్రెయిన్లోని యుఎస్ నేవీకి సంబంధించిన 5th ఫ్లీట్ని పూర్తిగా నాశనం చేసేసాయి. మరోపక్కన ఇటు ఖతర్లో ఉన్న అమెరికాకు సంబంధించిన అల్ ఉదైద్ ఎయిర్ బేస్, అమెరికాకు సంబంధించిన లార్జెస్ట్ ఎయిర్ బేస్ అని చెప్పొచ్చు. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఉన్న లార్జెస్ట్ ఎయిర్ బేస్ ఖతర్లోనే ఉంది. ఆ ఖతర్లోని ఆ లార్జెస్ట్ ఎయిర్ బేస్ని కూడా 44 మిసైల్స్, 8 డ్రోన్స్తోని అక్కడ ఆ ఎయిర్ బేస్ని టార్గెట్ చేశారు. మేజర్ క్యాజువాలిటీస్ అయితే ఏం లేదు, కానీ అక్కడ ఉన్న డిఫెన్స్ సిస్టాన్ని మొత్తాన్ని నాశనం చేసేశారు. అలాగే ఖతర్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఖతర్లో అమెరికాకు సంబంధించిన వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ రాడార్ సిస్టమ్ ఉంది. అంటే ఎక్కడ ప్రపంచంలో కూడా ఒక న్యూక్లియర్ వెపన్, ఒక
ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ గనక ఎవరు ప్రయోగించినా కూడా దాన్ని ఇమీడియట్గా డిటెక్ట్ చేసేంత సామర్థ్యం ఉన్న రాడార్ అది. దాని కాస్ట్ $1 బిలియన్, అంటే దాదాపు 10 నుంచి 15,000 కోట్లు. అలాంటి రాడార్ని కూడా జస్ట్ ఒక్క డ్రోన్తోనే ఇటు ఇరాన్ కూలగొట్టేసింది. సో మొత్తం మీద ఇటు ఇరాన్ గల్ఫ్ దేశాలకి ప్రస్తుతానికి చుక్కలు చూపిస్తుంది. గల్ఫ్ దేశాలతో అడ్డం పెట్టుకొని ఇటు అమెరికా మెడల్ వంచే ప్రయత్నం చేస్తుంది. ఇటు కువైట్ సంగతి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. కువైట్లో ఉన్న ఎయిర్ బేస్ అలీ అల్ సలీం అనే ఆ ఎయిర్ బేస్ని కూడా, అలాగే కువైట్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా మొత్తానికైతే మల్టిపుల్ బ్యాలిస్టిక్ మిసైల్స్తోని టార్గెట్ చేసి ఇరాన్ వాటన్నిటిని కూడా ధ్వంసం చేసింది. సో ఓవరాల్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పరిస్థితి అయితే మనకు తెలుసు. ఇటు ఫేర్మాంట్ ద పామ్ హోటల్ అనే ఒక హోటల్ని, ఒక కమర్షియల్ బిల్డింగ్, ఒక ప్రామినెంట్, ఒక 5 స్టార్ 7 స్టార్ తరహాలో ఉండే ఒక హోటల్ని టార్గెట్ చేసింది. దాని తర్వాత ఇటు బుర్జ్ ఖలీఫా పక్కనే ఉంటున్న మరొక భారీ బిల్డింగ్ని, ఒక హై రైజ్ బిల్డింగ్ అని చెప్పొచ్చు, అలాంటి బుర్జ్ అల్ అరబ్ని కూడా టార్గెట్ చేశారు. ఇటు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో దుబాయ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ డేటా సెంటర్స్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? డేటా సెంటర్స్ ఒక రకంగా దుబాయ్లో ఇంకా సేఫ్టీ లేదు ఇన్వెస్ట్మెంట్స్కి. టూరిజం, అక్కడ ట్రావెల్ కానీ, బిజినెస్ కానీ, టూరిజం ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వాలి. ఆల్రెడీ ఆయిల్ సప్లైని, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్కి సంబంధించి ఆయిల్ సప్లైని ఆల్రెడీ వీళ్ళు డిస్రప్ట్ చేసేశారు. ఇప్పుడు టెక్నాలజీని, టూరిజంని, ట్రావెల్ని డిస్రప్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఒక గ్లోబల్ ఎకానమీ క్రైసిస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఇరాన్. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ వార్ ఇంపాక్ట్ అయ్యేలాగా ప్రస్తుతానికి అదే అడుగులు వేస్తుంది ఇరాన్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి స్ట్రాటజీ మనం చూస్తే కనుక ఇటు దుబాయ్కి సంబంధించి ఒకసారి మనం చూస్తే ఇరానియన్ మిసైల్స్ స్ట్రక్ లగ్జరీ ఫేర్మాంట్ ద పామ్ హోటల్ సెట్టింగ్ ఇట్ ఎలైట్. మొత్తానికైతే నిప్పులతో ఇటు మనం రైట్ సైడ్ విజువల్స్లో, రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఇటు నిప్పు రవ్వలు ఒక రకంగా మిసైల్స్ని రాత్రి ఇట్లా ఆకాశం వెలుగుతో నిండిపోయేలాగా మిసైల్స్ని పంపిస్తుంది ఇరాన్. దానికి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. కంటిన్యూస్గా ఇలా ఎలాగైతే తోక చుక్కలు ఎలాగైతే భూమి మీదకి వస్తాయో ఆ రకంగా ఇరాన్ నుంచి కంటిన్యూస్గా ఇటు మిసైల్స్, డ్రోన్స్ ఇటు దుబాయ్, ఖతర్, అలాగే అబుదాబి కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన సిటీస్ కానీ, అలాగే బెహ్రెయిన్ ఇలాంటి ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఆ మిసైల్స్ సంధిస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇటు దుబాయ్కి సంబంధించి మనం చూస్తున్నాం బుర్జ్ అల్ అరబ్, అలాగే అబుదాబి, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అబుదాబిలో ఉన్న జయద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలాగే దుబాయ్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వీటన్నిటినీ కూడా మిసైల్స్తోని ఇటు ఇరాన్ టార్గెట్ చేసింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మ్యాక్సిమం మిసైల్స్ని, మ్యాక్సిమం డ్రోన్స్ని కూడా ఇంటర్సెప్ట్ చేసింది. కానీ కొన్నిటిని మాత్రం మిస్ చేయగలిగింది, కొన్నిటిని మాత్రం ఆపలేకపోయింది. మొత్తానికైతే అవన్నీ ఇటు ఎయిర్పోర్ట్స్ని వీటన్నిటిని టార్గెట్ చేశాయి. ఇటు బెహ్రెయిన్ పరిస్థితి కూడా ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. బెహ్రెయిన్లో ఇటు ఇరాన్ కామికాజే డ్రోన్స్, అలాగే హై రైజ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఏవైతే బెహ్రెయిన్లో ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తుంది. మీనా సల్మాన్ అనే ఒక పోర్ట్ని, సముద్ర ఓడరేవుని కూడా, ఇటు మీనా సల్మాన్ అనే ఓడరేవు ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రస్తుతానికి బెహ్రెయిన్లో ఉన్న ఈ మీనా సల్మాన్ అనే పోర్ట్ని కూడా ప్రస్తుతానికి ఇరాన్ అటాక్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే అక్కడ హై రైజ్ బిల్డింగ్స్, స్కై స్క్రాపర్స్ అంటారు, ఆ హై రైజ్ బిల్డింగ్స్ని కూడా మొత్తానికైతే టార్గెట్ చేస్తూ కొన్ని మిసైల్స్ని సంధించింది. ఒక వ్యక్తి కూడా చనిపోయినట్టు తెలుస్తుంది బెహ్రెయిన్లో. దాంతోపాటు ఒకసారి ఖతర్కి సంబంధించిన సిచ్యువేషన్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికి ఖతర్లో అమెరికాకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా టార్గెట్ చేస్తూ
అల్ ఉదైద్ అనే ఒక ఎయిర్ బేస్ని టార్గెట్ చేసింది. అలాగే యుఎస్కి సంబంధించిన లార్జెస్ట్ మిలిటరీ ఎయిర్ బేస్ అని చెప్పుకోవచ్చు దాన్ని 44 మిసైల్స్ అలాగే 8 డ్రోన్స్తోని ఆ ఫెసిలిటీని కూల్చేసింది. అలాగే ఖతర్ డిఫెన్స్ మినిస్ట్రీ సక్సెస్ఫుల్గా మిగతా మిసైల్స్ని మేము కాపాడగలిగాము పేట్రియాట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మీద ఇటు కువైట్ సిచ్యువేషన్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. కువైట్లో ఒకసారి మనం చూస్తే కనుక అక్కడ ట్రూప్స్కి సంబంధించి అలాగే సివిలియన్స్ అస్తవ్యస్తమైపోయింది. సివిలియన్స్ ఎటు ప్రయాణం చేయలేని పరిస్థితి, భయభ్రాంతులకు గురవుతున్నారు. కువైట్లో కూడా అలీ అల్ సలీం అనే ఒక ఎయిర్ బేస్, అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్ని టార్గెట్ చేస్తూ బలిస్టిక్ మిసైల్స్ని వదిలింది ఇరాన్. మ్యాక్సిమం వాటన్నిటినీ కూడా ఇటు కువైట్ ఎదుర్కొనే ప్రయత్నం చేసింది, కానీ కొన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన కూడా కొన్ని మిసైల్స్ కూడా సంధించినట్టు తెలుస్తుంది. చాలామంది ఎంప్లాయీస్ ఎవరైతే ఎయిర్పోర్ట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా గాయపడ్డారు. అక్కడున్న ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంత దెబ్బతినింది అన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇటు ఫ్లైట్ సర్వీసెస్ అన్నీ కూడా కువైట్లో కూడా నిలిపివేశారు. మరో పక్కన ఇటు సౌదీ అరేబియా, ఒమాన్ అలాగే జార్డన్ ఒక్కసారి చూస్తే కనుక సౌదీ అరేబియాలోని రియాద్ని బేస్ చేసుకొని చాలా మిసైల్స్ని ఇరాన్ సంధించినట్టు తెలుస్తుంది. అలాగే జార్డేనియన్ మిలిటరీ చాలా మిసైల్స్ని, ఇరాన్కి సంబంధించిన బలిస్టిక్ మిసైల్స్ని కూడా ఇంటర్సెప్ట్ చేయగలిగింది. కానీ కొన్ని మాత్రం ఇటు జార్డన్ అలాగే సౌదీ అరేబియాని వాటన్నిటిని కూడా ఆ మిసైల్స్ అటాక్ చేయగలిగాయి. మరో పక్కన ఒక్కసారి ఇటు అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించి ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. దాదాపు 50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అది. మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం దట్టమైన పొగ. ఇటు సిటీ మధ్యలోనే దట్టమైన పొగ కనిపిస్తుంది, దాని పక్కనే బ్యాక్డ్రాప్లో కూడా దట్టమైన పొగ కనిపిస్తుంది. సో దుబాయ్ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దుబాయ్లో ఎటువైపు చూసినా దట్టమైన పొగలే కనిపిస్తున్నాయి. ఇటు కమర్షియల్ బిల్డింగ్స్ని, ఇటు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ని, ఇటు ప్రస్తుతానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ని, ఆ కంపెనీని కూడా టార్గెట్ చేస్తూ మొత్తానికైతే మిసైల్స్ అందించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్కి, అమెజాన్కి భారీ ఎత్తున నష్టం అని చెప్పుకోవచ్చు, హెవీ లాస్ అని చెప్పొచ్చు. దాదాపు 50,000 కోట్ల నష్టం ప్రస్తుతానికి అమెజాన్కి అని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అమెరికన్ కంపెనీస్ కావచ్చు, అలాగే ఇటు రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఇటు టూరిజం పరంగా కానీ వెళ్ళడానికి కొంత ఆలోచించాల్సిన అవకాశం ఉంది. ఈ యుద్ధం ఆగేదాకా మీ ప్రయాణాలు ఏవైతే ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు వహించండి. ఖచ్చితంగా ఆలోచించండి ఒక్కసారి వెళ్ళే ముందు. ఎలాంటి పరిస్థితులు ఈ యుద్ధానికి సంబంధించిన ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో కొంత ఆలోచించి వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఒక్కసారి మనం యుద్ధం జరిగిన తర్వాత ఆ బాంబులు ఆ మిసైల్స్తోని అటాక్స్ అయిన తర్వాత ఆ శిథిలాలకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్స్, ఆ శిథిలాలకు సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. చూడండి ఎంతగా మారిపోయినాయి. అక్కడ ఉన్న బిల్డింగ్స్ అవన్నీ కూడా మొత్తంగా కుప్పకూలిపోయాయి. ఒక్కసారి మనం పక్కన రైట్ సైడ్లో అన్క్లాసిఫైడ్ విజువల్ ఒకటి చూస్తున్నాం. ఆ విజువల్లో మనం చూడొచ్చు ఇటు స్టాండ్ బైలో ఉన్న ఫైటర్ జెట్స్ అన్నీ, అంటే రన్వేలో రెడీగా వెళ్ళడానికి ఉన్న ఆ ఫైటర్ జెట్స్ని కూడా ప్రస్తుతానికి మిసైల్స్తో టార్గెట్ చేశారు. ఆ మిసైల్స్ పార్క్ చేసి ఉన్న, సాధారణంగా వాటన్నిటిని పార్క్ చేసి మెయింటైన్ చేసి ఉంటారు, ఆ పార్క్ చేసి ఉన్నవి రన్వే పైన ఉన్నవి కూడా ఇటు మిసైల్స్తోని టార్గెట్ చేస్తుంది. అంత పర్ఫెక్ట్ ప్లానింగ్తోని ఇరాన్ ముందుకెళ్తుంది. ఇటు మరో పక్కన అమెరికాకు సంబంధించిన యుఎస్ఎస్ అబ్రహం లింకన్ని కూడా 4 బలిస్టిక్ మిసైల్స్తోని అటాక్ చేశామంటూ ఇరాన్ అఫీషియల్గా ప్రకటించింది. ఇరాన్ నేషనల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇటు అమెరికాని అగ్రెసివ్గా అటాక్ చేస్తాము రానున్న కొన్ని గంటల్లో, ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రాపర్టీస్ని అటాక్ చేస్తాము, ఇటు గల్ఫ్ నేషన్స్ ఏవైతే ఇజ్రాయెల్ అండ్ అమెరికాకు సపోర్ట్ చేసే వాటన్నిటి కూడా అటాక్ చేస్తామంటూ ఇటు అఫీషియల్గా ఇరానియన్ మీడియాలో ఇటు IRGCకి సంబంధించిన ఆఫీషియల్స్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద విధ్వంసాన్ని సృష్టిస్తుంది ప్రస్తుతానికి ఇరాన్. ప్రపంచ దేశాలని కూడా 3వ ప్రపంచ యుద్ధంలోకి దించేసింది. ఇటు ఉదయమే మనం మాట్లాడుకున్నాం, ఇటు ఫ్రాన్స్, జర్మనీ అలాగే బ్రిటన్ ఇవన్నీ కూడా ఇటు ఇజ్రాయెల్ అమెరికాకి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాం.
ఇటు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికి, అక్కడ ఉన్న మా ఇంట్రెస్ట్లని, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని కాపాడుకోవడానికి ముందుకు వస్తున్నామంటూ ఇటు బ్రిటన్ ప్రధాని కూడా చెప్పుకొచ్చాడు. పబ్లిక్గానే ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశాడు. సో ఒక పక్కన ఇటు ఇరాన్కి సపోర్ట్ చేస్తూ రష్యా, చైనా, నార్త్ కొరియా, అలాగే లెబనాన్, యమన్ ఇలాంటి దేశాలు ప్రస్తుతానికి ముందుకొచ్చాయి. అవన్నీ కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తాం, ఇటు ఆయిల్ ట్యాంకర్స్ని కూడా టార్గెట్ చేస్తామంటూ ఇటు మొత్తానికైతే హౌతీస్ అలాగే ఇరాన్ కూడా చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి ఒక్కసారి ఎలాంటి విధ్వంసం జరుగుతుంది, విధ్వంసం జరిగిన తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఆ విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. జై గోవింద. అనంతరాజ్ ఆశ్రయ్ వారు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎదురుగా ఎంఎన్సి కంపెనీస్ మధ్యలో మెడికల్ కాలేజు మరియు ఇంటర్నేషనల్ స్కూల్స్కు అతి చేరువలో అనంతరాజ్ ఆశ్రయ్ ప్రాజెక్ట్ను కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. కేవలము 19 లక్షలకే మీకు 2 BHK హౌస్ను అనంతరాజ్ ఆశ్రయ్లో పొందవచ్చును. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU.